ఈరోజు మా మహిళా లోకానికి నిజంగా పండగ రోజనే చెప్పుకోవాలి. ఎందుకంటే మా మహిళలందరూ ఆశ్చర్యతతో అన్ని రంగాల్లో రాణిస్తున్నాము అంటే కారణం మా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు లేకపోతే ఈరోజు మహిళలకి అంటే వెనుకబడిన అంటే వివక్ష, మహిళలంటే వివక్ష, ఓన్లీ ఇంటికే పరిమితం కావాలి, వండి పెట్టాలి, అసలు వీళ్ళు బయటికి రాకూడదు అనే ఒక వివక్ష నుంచి మహిళలు కూడా చదువుకోవాలి, అన్ని రంగాల్లో రాణించాలి అని ఎన్ని అవమానాలకు గురి చేసిన మహిళలకు చదువు చెప్తుంటే వాళ్ళు పెండ నీళ్ళు జల్లినా, అలుకు నీళ్ళు జల్లినా, రాళ్లతో కొట్టినా, దేంతో కొట్టినా కూడా నేను ఖచ్చితంగా మహిళలకి చదువు నేర్పి తీరుతాను అని చెప్పేసి సావిత్రిబాయి పూలే గారు శబదం పూని జ్యోతిబా పూలే గారి సపోర్టుతో, వారి భర్త అయిన జ్యోతిరావు బా పూలే గారి సపోర్ట్తో చదువు నేర్చుకుని మహిళలందరికీ చదువు చెప్పి ఎన్నో పాఠశాలలను నెలకొల్పి ఈరోజు మహిళలందరం కూడా అన్ని రంగాల్లో రాణించడానికి నిజంగా మేము ప్రతి ఏటా కూడా పండగ దినంగానే జరుపుకుంటాము. ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే డిమాండ్తో జాగృతి ఆధ్వర్యంలో, కవితక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలని ఒక ఓటు బ్యాంకుగా ఎన్నో రకాల అబద్ధపు హామీలని ఇచ్చి ఈరోజు మాట మారుస్తూ, మాట దాటేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి స్థానిక సంస్థలలో అది ఇవ్వకుండానే ఎలక్షన్స్కి వెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పుడు బీసీ సంఘాలు, కవితక్క గారు కూడా రకరకాలుగా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేయడంతో ఈరోజు కులగణన కానీ జనగణన కానీ చేపట్టడం జరుగుతుంది. కానీ ఆ కులగణన జనగణన కూడా నిజంగా చిత్తశుద్ధితో జరగట్లేదు. చాలామంది డీటెయిల్స్ తీసుకోకుండానే, పొందుపరచకుండానే అయిపోయింది అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. చేస్తే కరెక్ట్గా చేయాలి, లేకపోతే మాకు చేత కాదు అని చెప్పాలి. ఈ చేతగాని ప్రభుత్వానికి మరి మాటలు ఎందుకు ఇవ్వడం? ఏ ఒక్క హామీ కూడా 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ నెరవేర్చలేదు. 42 హామీస్లో ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా ఒక గౌడ సంఘం ఇక్కడ ఆల్మోస్ట్ 70కి పైగా కుల సంఘాలు పాల్గొనడం జరిగింది. కవితక్క గారికి సపోర్ట్ చేస్తూ, కవితక్క గారి చేసే ఫైట్కి మద్దతు తెలుపుతూ 70కి పైగా కుల సంఘాలు సపోర్ట్ చేశాయి. దాంట్లో నేను గౌడ సంఘ నాయకురాలిగా మా గౌడ సంఘానికి కూడా ఇదివరకు ఎంతోమంది అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా కళ్ళు దుకాన్లు కానీ, మాకు రిజర్వేషన్స్ కానీ 15% మా బీసీ కుల ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ గారు మా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టడానికి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ జీవోని పక్కన పెట్టేశారు. మాకు కుల భవనాన్ని ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. అసలు ఏది పట్టించుకున్న దాఖలాలు లేవు. తాటి చెట్టు నుంచి కింద పడ్డ వాళ్ళకి వెంటనే తక్షణ సాయంగా 15,000 రూపాయలని మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అందించేది. కానీ ఇప్పుడు ఎలాంటి సహాయం లేదు. వాళ్ళందరూ కూడా ఏకరువు పెట్టిన తాటి చెట్టు మీదకి వెళ్ళి పడ్డి చనిపోయిన వాళ్ళకు కూడా తక్షణ సాయంగా 25,000 అందించేవాళ్ళు, అది కూడా అందించడం లేదు. ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సహాయం కూడా అందట్లేదు. 8.5 కోట్లకు పైగా బకాయి, ఎక్స్గ్రేషియా బకాయి ప్రభుత్వం ఉంది. తక్షణమే ఆ బకాయిని రిలీజ్ చేస్తే ఎంతోమంది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. అవి వాళ్ళందరూ కొంచెం స్వాంతనగా ఉంటారు. ఈ 10 లక్షల రూపాయలని, ఎక్స్గ్రేషియాని 8.5 కోట్ల రూపాయలని రిలీజ్ చేస్తే ఎన్నో కుటుంబాలు, రోడ్డున పడ్డ కుటుంబాలకి ఆసరా అవుతుంది. ఈ ప్రభుత్వం మరి ఎన్నో మేము ఇది చేసాము, అది చేస్తాము, ప్రజాపాలన, ఇది మా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. ఓన్లీ వాళ్ళ జేబులు నింపుకునేవి, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువుల జేబులు నింపుకునే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఢిల్లీ మొత్తం పాలనంతా అక్కడి నుంచి సాగుతుంది. అక్కడ ఆడిస్తే ఇక్కడ బొమ్మల్లాగా ఆడడం తప్ప ఏది పట్టట్లేదు. అంటే ప్రజలకి కావలసిన ఏ అభివృద్ధి పట్టట్లేదు. ప్రజాభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళ సొంత అభివృద్ధి మాత్రమే కావాలి. సో నేను ముఖ్యంగా మహిళలకు కూడా, బీసీ మహిళలు ఇప్పటి వరకు
ఒక్కరో ఇద్దరో చట్టసభలకు వెళ్ళారు. కానీ బీసీ మహిళలు కూడా చాలా చైతన్యమయ్యారు. చాలామంది రాజకీయాల్లో రాణించడానికి ఎదగాలని చాలామంది తపన పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మా వాటా మేమెంతో మాకంతా బీసీలం ఏదైతే అడుగుతున్నామో మహిళలం కూడా మేమెంతో మాకంత కావాలని నిజంగా 1/3 రిజర్వేషన్ మాకు కూడా మహిళలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.